చాలా మందికి తక్కువ మంది తెలిసింది ఏంటంటే హీఈస్ ఆల్వేస్ అ పైనియర్ ఇన్ టెక్నాలజీ ఇన్ హీస్ అ పైనియర్ ఇన్ గెటింగ్ ఇంట్రడ్యూసింగ్ టెక్నాలజీ ఇన్ టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. అంటే స్టీరియోస్ ఉన్న రోజుల్లో, అంటే జస్ట్ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ పనిచేసే రోజుల్లో ఈజ్ వెరీ పర్టికులర్ దట్ సరౌండ్ స్పీకర్స్ రావాలి, 5.1 రావాలి అని మాస్టర్ అనే సినిమాకి ఫస్ట్ టైం ఆయన ఈ 5.1 సరౌండ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే అప్పటి వరకు మీకు గుర్తుందో లేదో మన సినిమాలు అంతా ఫిల్మ్స్లో రన్ అయ్యాయి. ఆ ఫిల్మ్స్ నుంచి లేదు ఇలా ఫిల్మ్స్ కాదు, వరల్డ్ అంతా డిజిటైజ్ అవుతుంది, డిజిటైజ్ చేయాలని చెప్పి మొత్తం డిజిటల్ కన్వర్ట్ చేశారు. హీస్ ద పైనియర్ ఇన్ చేంజింగ్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు సినిమా. ఇవాళ డిజిటల్ ఉందంటే మొత్తం తెలుగు స్టేట్స్లో హీస్ ద మెయిన్ పర్సన్ హూ ఫస్ట్ స్టార్టెడ్ చేంజింగ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ టు డిజిటల్. సో హీస్ నాట్ జస్ట్ మై ఫాదర్, హీస్ ద ఫాదర్ ఆఫ్ ద డిజిటల్ ఎరా ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ తెలుగు సినిమా ఎస్పెషలీ. అండ్ ఇలా చాలా యూనో నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనం చాలా ఓటీటీలు చూస్తూ ఉంటాం. ఈ ఓటీటీలు కూడా మన తెలుగులో కూడా పెట్టాలని చెప్పి హీస్ ద ఫస్ట్ పైనియర్ టు పుట్ అన్ ఓటీటీ, తెలుగు వెర్నాక్యులర్ ఓటీటీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు. ఆహా, మీ అందరికి తెలిసిందే. ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని మ్యాక్సిమైజ్ చేసి అది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి తీసుకురావాలనేది ఆయన తపన.